కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న బందరు జనసేన నేత వడ్డీ గణేష్. స్థానిక మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను తీసుకువెళ్లే భాగంగా ఈ రోజు స్థానిక బలరామునిపేటలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఇంటి నిర్మాణం కొరకు కావలసిన రేకులు, ఇంటి మెటీరియల్ మరియు నిత్యావసర సరుకులు జనసేన పార్టీ తరపున అందజేసి వారికి అండగా నిలబడతామని వాళ్లల్లో మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా మచిలీపట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే మచిలీపట్నం పలు గ్రామాలలో, బందరు పలు డివిజన్లలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి స్థానిక సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఓటేసి బలపరచాలని బలరామునిపేట ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు వడ్డీ గణేష్, కటకం సతీష్, డ్యానీ, సాయి, రాజేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలన్నర పైనుంచి కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ తెలుసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేసుకువెళ్తాం జరుగుతూ ఉంది. ఏదైతే పార్టీ ఎజెండా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ దాదాపు 15-16 కాలనీలను దగ్గరగా కూడా జనసేన పార్టీ ఎజెండాని తీసుకెళ్తూ కూడా డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు చేసుకువెళ్తాం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో. ఇటువంటివి మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుకు చేసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉద్వేగం చెందుతున్నారు. ఈ వైసీపీ గవర్నమెంట్ వల్ల ఎన్నో సమస్యలు అన్నమాట. ఈరోజు చూసుకుంటే ఇక్కడే బలరాంపేటలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇది ఇక్కడ చేస్తున్న 3వ ప్రోగ్రాం. ఇదివరకు ఆర్థిక సాయం కావాలంటే అసలు ఇంట్లో కూడా గడవలేని పరిస్థితి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక సంక్షేమం అనే 3,000 రూపాయల పెన్షన్తో ఈరోజు గవర్నమెంట్ అనేది రన్ చేస్తున్నారు. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మనం ప్రభుత్వాన్ని నడిపించాలనే దానిలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఆ 3,000 రూపాయలు వచ్చే రెంట్ కట్టుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఈరోజు మన ఎస్సీ సామాజిక వర్గ కుటుంబానికి మా అమ్మగారికి ఈరోజు ఇంటి పైన ఏదైతే రేకులు అనేవి దెబ్బతినే 1 సంవత్సరంన్నర నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తల దాచుకోవడం కూడా చోటు లేని పరిస్థితి. సో ఆ కుటుంబానికి అండగా ఈరోజు జనసేన పార్టీ తరఫున నిలబడటం జరిగింది. జనసేన పార్టీ తరఫున మన ఆర్థిక సాయం చేసాం. అదేవిధంగా వాళ్ళ జనసేన పార్టీ తరఫున ఏవైతే పైన ఇబ్బందిగా ఉందో హౌస్కి దానికి కావాల్సిన రేకులు, అదేవిధంగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని వైసీపీ గవర్నమెంట్ నిలబడిందని ఈరోజు వైసీపీ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఏ విధంగా నిలబడ్డారు? కనీసం ఉంటాకి ఇల్లేదు అక్కడ. ఈరోజు జనసేన పార్టీ నిలబడింది. ఇక్కడ జనసేన అంటే ఏంటో ఈరోజు మనం బలరాంపేటలో, మచిలీపట్నం నియోజకవర్గంలో బలరాంపేటలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా జలాలపేట కానీ, రాజుపేట కానీ చాలా ఏరియాల్లో కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా సీరియస్నెస్ పెట్టి నియోజకవర్గంలో పనిచేసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరి అవకాశం, మీ అందరి ఆశీస్సులు, దీవెనలు మనస్ఫూర్తిగా జనసేన ప్రభుత్వం ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఎస్సీ సామాజిక వర్గం బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక జనసేన పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండటం జరుగుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై.